దేవాదాయం దైవాధీనం. శాఖపై కొరవడిన పర్యవేక్షణ, పలువురు ఈవోలపై అవినీతి ఆరోపణ. ఓ ఈవో అక్రమ ఆదాయం కోట్లల్లో అంటండి. సస్పెన్షన్ గత కమిషన్ సిఫారసు. ఆయన బదిలీ తర్వాత ఫైలు మాయం. కీలక ఆలయానికి 3 ఏళ్ళు బడ్జెటే లేదు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు. డిగ్రీ లేకున్నా జూనియర్ అసిస్టెంట్ పోస్టు. ఆలయాల్లో పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు డ్రైవర్లుగా చలామణి. నిజంగా అనకూడదు కానీ అత్యంత అవినీతిమైపోయిన శాఖ ఏదైనా ఉందంటే అది దేవాదాయ శాఖనే. దేవాదాయ శాఖలో జరుగుతున్నంత అవినీతి అక్రమాలు బహుశా ఈ రెవెన్యూ శాఖలో కూడా జరగట్లేదేమో. ఇంత ఎత్తున దేవుడి భూముల్ని, దేవుడి ఆస్తుల్నే, దేవుడి వాటినే వీళ్ళు చక్కబెడుతున్నారంటే వీళ్ళు మనుషులైనా చెప్పండి మీరు? సనాతన ధర్మం పెరిగిపోతుందని చెప్పుకుంటున్నాం మనం. మన ధర్మంలో ఇలాంటి చీడ పురుగులు పెరిగిపోతామని చెప్పుకోవడానికి నిజంగా ఖచ్చితంగా బాధపడాలి. చూడండి, ఒకసారి ఈ స్టోరీ చూద్దాం. దేవాదాయ శాఖ నిర్వహణ పూర్తిగా దైవాధీనంగా మారిపోయింది. దీనికి మంత్రి ఎవరో తెలుసుగా, కొండా సురేఖ గారు. మంత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైంది. దేవాదాయ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్వీపర్ నుంచి ప్రధాన కార్యాలయంలో కీలక విభాగాల్లో విధులు నిర్వర్తించే అధికారుల వరకు ఎవరికి వారు పరిచయాలు, పలుకుబడి మేరకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హిందూ ధర్మం, భక్తుల మనోభావాలతో ముడిపడిన దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యంత కీలకమైన ఆలయాన్ని ఏకంగా 3 ఏళ్ల పాటు బడ్జెట్ లేకుండా నిర్వహించారంటండి. చూసారా, ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తిగా మంత్రులే ఉంటారు. ఆ జిల్లాలో 3 ఏళ్ల పాటు బడ్జెటే లేదంట.